ప్రైజ్ ది లార్డ్. మనలో మనం కొన్ని విషయాలపైన నమ్మకం అనేది వదిలేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి దాని మీద మనకి ఆశ అనేది తీసివేసేసుకుంటాం జరగకపోతే. ఇప్పుడు చాలామంది అంటారు, ఈ మనిషి మారడు, ఈ పరిస్థితి మారదు, ఇది ఇంకా నా జీవితంలో ఉండదులే అని ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. దేవుడి బిడ్డలైతే ప్రార్థన చేసి చేసి చాలా విసిగిపోతూ కూడా ఉంటారు. అదే దేవుని నమ్మని వారు ఎన్ని జన్మలు ఎత్తినా, ఇంకొక 10 జన్మలు ఎత్తినా ఇది నాకు జరగదులే, ఈ పరిస్థితి నా జీవితంలో మారదులే అని అనుకుంటూ ఉంటారు. అయితే మన పెద్దవారు కానీ, మన పేరెంట్స్ కానీ, మన సన్నిహితులు కానీ ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేయడానికి, లేదు ఇది నీ జీవితంలో నువ్వు ఎప్పటికైనా చూస్తావు అని కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు కొంతమందికి నవ్వు వస్తూ ఉంటుంది. చెప్పావులే అని చెప్పి నవ్వుతూ ఉంటారు. అయితే మనము ఏ విధంగా నవ్వుతున్నామో మనలాంటి వ్యక్తే బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయనే అబ్రహాం. అయితే దేవుడు అబ్రహాంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనంలో, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయ్యుండెను, జనములకు రాజు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగనా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన వాక్యం ద్వారా చాలా ధైర్యపరుస్తూ ఉంటారు. లేదు నీ భర్త మారుతాడు, లేదు నీకు సంతానం కలుగుతుంది, లేదు నీ పరిస్థితి మారుతుంది అని ఎంతో ఆదరిస్తూ ఉంటుంటే మనము కూడా సాగిలపడి నవ్వి మనస్సులో ఇది జరుగుతుందా నాకని దేవుని మాటను బట్టి మన అపనమ్మకం కలిగి ఉంటున్నాము. మరి అబ్రహాం అంతలా సాగిలపడి నవ్వినా దేవుడు ఆయన చెప్పిన మాట నెరవేర్చకుండా ఉన్నాడా? కుమారుణ్ణి ఇచ్చాడు, ఇస్సాకు అని పేరు పెట్టాడు. మరి ఈరోజు మనం కూడా మన జీవితంలో ఇది జరగదులే అని నువ్వు నేను ఫిక్స్ అయిపోవచ్చు, కానీ ఆయన వాగ్దానం ఉంది. అసాధ్యాలన్నిటినీ కూడా సాధ్యపరిచే దేవుని చేతిలో మన యొక్క జీవితాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఒకవేళ మర్చిపోయి ఉన్నామేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్.